టీవీ ప్రోగ్రాం నువ్వు చూస్తున్నావు అంటే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, ఈ భూమి మీద మనం జన్మించినాం. మరలా 70-80 సంవత్సరాల తర్వాత మనము ఏ స్థలంలో నుంచి వచ్చినామో మరలా ఆ స్థలానికి వెళ్ళిపోవాలా. ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా స్థిరపడడు. కోటీశ్వరులైనా, లక్షాధికారులైనా, జ్ఞానవంతులైనా, రాజకీయవేత్తలైనా, ఈవెన్ డాక్టర్స్ అయినా, సైంటిస్టులైనా, ఈ భూమి మీదకి ఒక యాత్రికులుగా మనం వచ్చినాం. ప్రతి వ్యక్తి కూడా ఒక దినమున ఈ భూమిని విడిచిపెట్టి నువ్వెక్కడి నుంచి వచ్చినావో అక్కడికి వెళ్ళిపోవాలా. చప్పట్లు కొడదాం. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద స్థిరపడి ఉండలేడు. ఉండాలనుకున్నా కూడా ఆ వ్యక్తి ఉండలేడు, వెళ్ళిపోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం బ్రతికి మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళినామంటే మనము ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, మనము చేరే స్థలం ఏంటిది అని చాలాసార్లు మనుషులు, మానవులు గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కొంతమంది అంటారు దేవుడు లేడు అనేసి కొంతమంది అంటారు. కొంతమంది దేవుడున్నాడు, దయ్యం ఉన్నది అనేసి అంటారు. కొంతమంది మోక్షం ఉన్నది, నరకం ఉన్నది అని కొంతమంది నమ్ముతారు. అయితే ఈ మోక్షం ఉన్నది, నరకం ఉన్నది, దేవుడున్నాడు, దురాత్మ శక్తులున్నాయి అని నమ్మేవారు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటిదంటే ఈ భూమి మీద మనం నీతి నిజాయితీతో మనం బ్రతికినాము అంటే మనం మోక్షానికి వెళ్ళిపోతాం అని కొంతమందికి ఆ యొక్క అభిప్రాయం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈ భూమి మీద బ్రతికిన మనము నీతి నిజాయితీతో బ్రతికితే మోక్షానికి వెళ్ళం. మన నీతి అట, మన నీతి నిజాయితీనట దేవునికి పెంటకుప్పతో సమానమట. కాబట్టి మనం నీతి నిజాయితీతో బ్రతికితే మోక్షానికి వెళ్తాము అని కొంతమందికి ఒక అభిప్రాయం. అన్నదానాలు, నీతి కార్యాలు, వస్త్రదానాలు చేస్తే మనము మోక్షానికి వెళ్ళిపోతాం అని కొంతమందికి అభిప్రాయం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీతి కార్యాలు చేస్తే మోక్షానికి వెళ్ళవు, అన్నదానాలు చేస్తే పరలోకానికి వెళ్ళవు, వస్త్రదానాలు చేస్తే నువ్వు మోక్షానికి వెళ్ళవు. ఎందుకు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో పుట్టినాడు, పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు. అందరూ కూడా పాపం చేసిన వారే. ఎందుకంటే దేవుడు ఆకాశాన్ని, భూమిని కలుగచేసి సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసి ఆదాము అవ్వను దేవుడు తయారు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వను దేవుడు తయారు చేసి వారిని ఎంతగానో జాగ్రత్తగా పెంచుతూ వచ్చినాడు. అయితే ఈ ఆదాము అవ్వ మొదటి మానవులు ఏం చేసినారంటే దేవునికి విరుద్ధంగా పొరపాటు చేయటమును బట్టి పాపము అనేది వారిలో ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము అనేది ప్రవేశించిందో మానవునికి దేవునికి మధ్యలో ఉన్న ఆ బంధము తెగిపోయింది.
ఈ పాపము లేనంత కాలము కూడా దేవుడు మానవుణ్ణి కలిసేవాడు, మానవుడు దేవుణ్ణి కలిసేవాడు. కానీ ఎప్పుడైతే మానవునిలో ఈ పాపము ప్రవేశించిందో దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ బంధము తెగిపోయింది. ఇక మానవుడు దేవుణ్ణి కలవలేకపోతూ ఉన్నాడు, దేవుడు మానవుణ్ణి కలవలేకపోతూ ఉన్నాడు. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుణ్ణి చూస్తేనేమో ఆయన కామ క్రోధ లోభ మదమత్సరము లేకుండా పరిశుద్ధమైన జీవితమును జీవించిన దేవుడు. కానీ మానవుని జీవితంలో చూస్తేనేమో పాపము అనేది పనిచేస్తున్నది. ఈ పాపములో ఉన్న ఈ మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలవలేకపోతూ ఉన్నాడు. పరిశుద్ధతతో నిండుకొనిన ఆ దేవుడు పాపములో ఉన్న మానవుణ్ణి కలవలేకపోతూ ఉన్నాడు. ఈ విధంగా ఈ భూమి మీద పాపము పరిపక్వము కావటం, చివరికి పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ సమయంలో దేవుడు మానవులతో ఏమన్నాడంటే, మీరు నన్ను కలవాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా, కానీ మీకు నాకు మధ్యలో ఉన్న ఆ అడ్డుగోడ అనే పాపం నిన్ను మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వకుండా, నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా పాపం అనే అడ్డుగోడ మనకి ఆటంకంగా ఉన్నది. హల్లెలూయా. అయితే నేను మీ దగ్గరికి రావాలన్నా, మీరు నా దగ్గరికి రావాలన్నా మీరు ఒక పని చేయాలి. మీ స్థలములో ఒక గొర్రెని బలి అర్పించాలా? ఆమేన్. ఏమర్పించాలి? గట్టిగా చెప్పండి. మేకని గాని పొట్టేలుని గాని గొర్రెని గాని బలి అర్పించాలా? మీరు మరణించవలసిన స్థానములో ఒక గొర్రె బలి అర్పించబడాలా? ఎప్పుడైతే ఆ గొర్రె బలి అర్పించబడతదో ఆ రక్తమును చూడగానే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, మీరు నా దగ్గరికి రావటానికి మార్గాలు ఏర్పడతాయి అనేసి అనగానే, ఇక పాత నిబంధనలో చూసుకున్నట్లయితే మానవులు గొర్రెల రక్తము మేకల రక్తముతో దేవుణ్ణి సమీపిస్తూ ఉండేవారు. పాపము చెయ్యాలా? గొర్రెని బలి అర్పించాలా? పాపము చేయాలి, మేకలను బలి అర్పించాలి. ఈ విధంగా పాపము చేయటము, గొర్రెలను బలి అర్పించటం, పాపము చేయటం, గొర్రెలను బలి అర్పించటం, ఈ విధంగా మానవులు దేవుణ్ణి సమీపిస్తూ ఉండేవారు. చివరికి పస్కా పండుగ అనేది ఒకటి ఉండేది. ఆ పస్కా పండుగ సందర్భంగా మానవులు ఏం చేసేవారంటే, 1,00,000 మంది ఉన్నారంటే ఎన్ని గొర్రెలు అర్పించాలా చెప్పండి? 1,00,000 గొర్రెలు అర్పించాలి. 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 గొర్రెలు అర్పించాలి. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గొర్రెను తెచ్చి బలి అర్పిస్తూ ఉండే సమయంలో అక్కడ ఒక నది ప్రవహించినట్లు రక్తము ప్రవహిస్తూ ఉండేది. ఈ విధంగా పాత నిబంధనలో పాత కాలంలో మనుషులు దేవుణ్ణి సమీపించటానికి ఈ పద్ధతిని పాటిస్తూ ఉండేవారు. ఇటు గొర్రెను అర్పించాలి, పాపము చేయాలి, గొర్రెను అర్పించాలి, పాపము చేయాలి. దేవుడు ఏమంటాడంటే, మీరు గొర్రెను అర్పిస్తే మీ పాపములు కప్పబడతాయి. ఏమవుతాయి? మీ పాపములు కప్పబడతాయి. మీ పాపములు కప్పబడతాయి అనగానే ప్రజలు ఏం చేసేవారంటే గొర్రెలని మేకలని అర్పిస్తూ ఉండేవారు. చూడండి, ఒకసారి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినారు. స్కూల్ నుంచి పరుగున ఇంటికి వచ్చేసేసి వాళ్ళు వేసుకున్న
షూస్లో ఉన్న సాక్స్లు ఏం చేసినారంటే ఇప్పి అక్కడ టేబుల్ మీద పడేసినారు. సాక్స్లు ఎట్లుంటాయి చెప్పాలా? కంపు చెమట వాసన వస్తాయి, అవునా కదా? ఆ సాక్స్లు ఏం చేసినారంటే టేబుల్ మీద పడేసి మరలా ఆడుకోవటానికి వెళ్ళిపోయినారు. అప్పుడే బయట నుంచి అతిథులు వస్తున్నారనే వార్త అందగానే తల్లి ఏం చేసిందంటే ఏం చేయలేక పరుగున ఆ సాక్సుల మీద ఏం చేసిందంటే ఒక గుడ్డ కప్పింది. ఏం చేసింది? ఒక టవల్ కప్పేసింది. ఏం ఎరగనంటే కూర్చున్నది. కానీ అతిథులు వచ్చి కూర్చోగానే ఏం వాసన వస్తున్నది చెప్పాలా? సాక్సుల కంపు వాసన వస్తా ఉన్నది. చూడండి, పైన చూస్తేనేమో తెల్ల టవల్ కప్పి ఉన్నది, కానీ టవల్ కింద ఏమున్నది? వాసన. అర్థం కావటం లేదు. ఏది ఎలక చచ్చిన వాసన ఎక్కడి నుంచి వస్తున్నదని ఆలోచిస్తే ఎక్కడున్నదంటే ఆ టవల్ కిందనే ఆ వాసన ఉన్నది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఏం చేసేవారంటే ఈ గొర్రెల రక్తము, కోడెల రక్తాన్ని వారి పాపాలు కడగబడటానికి అర్పిస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు ఏమనుకునేటోళ్ళంటే వారి పాపాలు క్షమించబడ్డాయి అనుకునేవారు. కానీ వారి పాపాలు ఏమవుతున్నాయి చెప్పండి? కప్పబడుతున్నాయి అంతే, క్షమించబడటలే. కప్పబడుతున్నాయి కాబట్టి ఇంకా లోపట నుంచి మురుగు వాసన వస్తా ఉన్నది. ఇది చూసిన దేవాది దేవుడు ఏం చేసినాడంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. చప్పట్లు కొట్టండి అంతా. ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు రూపంలో నరవతారిగా జన్మించి ఈ భూమి మీద మనలాగా జన్మించినాడు. ఒక గొర్రె పిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు యేసుక్రీస్తు ప్రభు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను యేసుక్రీస్తు ప్రభు రిక్తునిగా చేసుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నీ కోసము నా కోసము కల్వరి శిలువలో ఒక గొర్రె పిల్ల రూపంలో తన రక్తమునంతా కూడా కార్చినాడు. కేవలము ఒక్క వ్యక్తి కోసం రక్తం కార్చలేదు యేసుక్రీస్తు ప్రభు, సర్వ మానవాళి నిమిత్తం ఆయన రక్తము కార్చినాడు. అందుకనే ప్రజాపతి దేవేద్యా ఆత్మనాం యజ్ఞం ప్రాయశ్చిత్ అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. వేదాలలో ఏమని రాస్తున్నదంటే ప్రజాపతి దేవేద్యా ఆత్మనాం యజ్ఞం ప్రాయశ్చిత్. ఈ మాటకి అర్థం ఏంటిది అంటే దేవాది దేవుడు బలియాగం అయితేనే కానీ ప్రజల పాపాలు కడగబడవు. చప్పట్లు కొట్టండి. ఆ దేవుడు బలియాగం అయితేనే కానీ, రక్తము కార్చితేనే కానీ ప్రజల పాపాలు కడగబడతాయి. అందుకనే ఆకాశాన్ని భూమిని కలుగజేసిన ఆ దేవాది దేవుడు నీ పాపాలని కడగటానికి, నీకొక క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి, నీ కుటుంబంలో ఉన్న శాపం అనే కాడిని విరగగొట్టడానికి కల్వరి శిలువలో రక్తం కార్చినాడు. ఒక గొర్రె పిల్ల రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు యేసుక్రీస్తు ప్రభు. తన రక్తమునంతా కూడా సర్వమానవాళి నిమిత్తము కార్చున్నాడు. కాబట్టి ఇక మరలా మనము మేకల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తాన్ని మనము తీసుకోపోని అవసరంలే. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఆ యేసయ్యను చూసి, యేసయ్యా నా కోసము కల్వరి శిలువలో రక్తం కార్చినావు, ప్రాణం పెట్టినావు, నీ రక్తము ద్వారా నా పాపాలు కడగవా, నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను అని ఎప్పుడైతే
నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావో నీ పాపాలన్నీ కూడా కడగబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటిదంటే, నేను నీతి కార్యాలు చేసినాను, నేను అన్నదానాలు చేసినాను, నేను వస్త్రదానాలు చేసినాను, నేను ప్రజలకు ఎంతో మేలు చేసినాను, డబ్బు లేని వారికి డబ్బు సహాయం చేసినాను, పేదవారికి నేను ఈ సహాయం చేసినాను, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేసినాను, కాబట్టి నేను మోక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పుణ్యకార్యాలు చేసినా, నీతి కార్యాలు చేసినా, అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే మనము మోక్షానికి వెళ్ళము. కానీ మన పాపాలు కడగబడితేనే మోక్షానికి వెళ్తాం. చప్పట్లు కొట్టండి. పాపాలు కడగబడకుండా నువ్వు ఎన్ని పుణ్యకార్యాలైనా చెయ్యి, మోక్షానికి వెళ్ళవు. నీ పాపాలు కడగబడకుండా ఎన్ని వస్త్రదానాలైనా చెయ్యి, నువ్వు మోక్షానికి వెళ్ళవు. నీ పాపాలు కడగబడకుండా పేదవారికి నువ్వు ఎంతైనా సహాయం చేయి, యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు మోక్షానికి వెళ్ళవు. కానీ నువ్వు మోక్షానికి వెళ్ళటానికి ఒక అడ్డుగోడ కూలిపోవాలి. ఆ అడ్డుగోడనే పాపము అనే అడ్డుగోడ. గట్టిగా చప్పట్లు కొట్టండి.